హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ అగ్రికల్చర్ అండ్ కన్స్ట్రక్షన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి. సో ముఖ్యంగా రెండవ భాగానికి స్వాగతం ఫ్రెండ్స్. పార్ట్ 2కి కొత్తగా చూసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ కొట్టండి, ఓకేనా? వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా? సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చాలా అవసరం. మీకు మోర్ ఇన్ఫర్మేషన్, ఇంకా అన్నిటి గురించి మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఫ్రెండ్స్. స్టోన్స్ గురించి కానీ లేదా మెటీరియల్ గురించి కానీ. సో ఈ మెటీరియల్ గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. చూసారా, నేను లాస్ట్ టైం చెప్పాను వీడియోలో, దీంట్లో ఒక స్మాల్ డైమండ్ ఉందని. చిన్న డైమండ్ ఉంది ఫ్రెండ్స్. అది ఇప్పుడు ఆల్రెడీ మీకు చూపిస్తా చూడండి. చాలా అద్భుతమైన మెటీరియల్ ఇది. వాస్తవంగా అయితే నాకు తెలియదు. మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా రకరకాల కామెంట్ చేస్తున్నారు. సో కంప్లీట్గా వివరణ ఎవరు చెప్పలేకపోయారు. అది డైమండ్. అదిగో ఫ్రెండ్స్, గమనించారా? డైమండ్ అది కరెక్ట్ క్యారెట్ ఒక 2 సెంట్లు ఉంది అది, ఓకేనా? వైట్. అది విచిత్రం ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే గమనించండి, క్వార్జ్లో కానీ కింబర్లో కానీ లేదా అదనంగా ఎప్పుడైనా మెటీరియల్స్ పడ్డ చోట కానీ వజ్రాలు ఏర్పడతాయి, దాంట్లో డౌటే లేదు. కానీ వజ్రం అనేది కేవలం ఒక కింబర్లోనే దొరుకుద్ది అంటాం, అది తప్పది. ఖచ్చితంగా ఇలాంటి చోట ఎక్కడైనా ఉంటుంది. ఇంకోటి ఫ్రెండ్స్, అసలు ఈ గోల్డ్ లాగా ఉన్న ఈ మెటలో, ఈ అంచున ఉన్నటువంటి ఎర్రగా ఉన్నటువంటి ఆ మెటలో, ఈ మెటల్లో కూడా వజ్రం ఉంటుందా అంటే నాకు ఫస్ట్ టైం ఆశ్చర్యం వేసింది ఉంటుందని. ఎందుకంటే అసాధ్యమైనది ఏది లేదు, సాధ్యమే. ఎందుకంటే అది ఎంతో భూమిలోంచి ఇప్పుడు 300-400 లోతులోంచి రావాలి కదా. ఇది వచ్చింది అంత లోతులోంచి వచ్చిన మెటల్ కాబట్టి ఇది, ఓకేనా? అక్కడ ఇరుక్కొని ఉంది. మీరు గమనించారంటే అక్కడ ఇరుక్కొని ఉంది. ఇలాగే మీ చుట్టుపక్కల కూడా, మీరు ఉన్న ఏరియాలో కూడా ఇలాంటి మెటల్ ఉన్నా లేదా ఇంకా అదనంగా ఏదైనా మెటల్ ఉన్నా అది ఎంతో లోతు నుంచి వచ్చి ఉంటుందని మీకు ఒక ఐడియా ఉంటే ఖచ్చితంగా సెర్చింగ్ చేయండి. మిస్ అవ్వద్దు, పొరపాటును కూడా మిస్ అవ్వద్దు. ఈ పసుపు రంగు ఉన్నది మాత్రం ఖచ్చితంగా గోల్డ్ ఫ్రెండ్స్, దాంట్లో డౌట్ లేదు. ఇదే కదా, ఏదైనా మన కెమెరాలో కూడా ఒక్కొక్కసారి పసుపు రంగు వస్తుంటుంది పసుపుగా. ఆ పసుపులో మనకి దాని ప్రాసెస్ తెలియదు, కానీ సరిగ్గా ప్రాసెస్ చేసి కనుక తీస్తే బంగారం తీయొచ్చు. నేను ఆల్రెడీ కొంతమంది నిపుణులు చెప్పారు మనకి బంగారం తీయొచ్చు అని. సో దీని నుంచి ఎలా తీయాలనేది ఎంతవరకు ఒకరు కూడా చెప్పలేదు. దీని నుంచి ఎలా తీయాలి ఏందని ప్రాసెస్ చెప్పలేదు. చూద్దాం, ఎవరైనా చెప్తారో చూద్దాం. కనీసం పార్ట్ 2లో కామెంట్ చేస్తారో చూద్దాం. సరైన కామెంటు, సరైనటువంటి మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారో, ఓకేనా? ఇంకోటి, కొంతమంది కామెంట్ చేశారు ఇదంతా ఫేక్, అది ఇది అని చెప్పేసి. నేను మళ్ళీ చెప్తున్నాను, అంటే లాస్ట్ టైం కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఒకటే గుర్తుంచుకోండి, పల్నాడు జిల్లాలో ముఖ్యంగా కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఫేక్ చేయడానికి అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సరైన ఈ గనులు కానీ లేదా సరైనటువంటి ఈ యొక్క స్టోన్స్ని కానీ తీస్తే ప్రపంచంలోనే టాప్ మోస్ట్ అయిపోద్ది. ఆల్రెడీ టాప్ మోస్ట్, ప్రపంచంలో టాప్ మోస్ట్. కోహినూర్ డైమండ్ దొరికింది ఇక్కడే కదా, పల్నాడు జిల్లాలో కదా. ఆల్రెడీ అందరికీ తెలిసిందే, ప్రపంచంలో టాప్ మోస్ట్. దీన్ని ప్రత్యేకించి మళ్ళీ మామూలుగా ఏదన్నా నకిలీ చేయాలంటేనే మాకు ఖర్చు అయింది. ఒరిజినల్ తీయడానికి అసలు ఖర్చే కాదు, ఓకేనా? ఇదిగో వెళ్ళాను, నేను ఆల్రెడీ ఎప్పటి నుంచో చూస్తున్నాను. ఆ ఏరియాకి వెళ్ళాను, ఇక వీడియో తీశాను. క్లియర్, అంటే ఉన్నది ఉన్నట్టే. దీన్ని మళ్ళీ నకిలీగా ఫేక్ అవసరంలా. మీకు మేబీ అడ్రస్సు చెప్పాలని మీరు కామెంట్స్లో రెచ్చగొడితే మీకు అడ్రస్ వివరంగా చెప్తాను కూడా పొరపాటు. అడ్రస్ వివరం కావాలంటే అడగండి, అది చెప్పేదైతే చెప్తా. చెప్పంది నేను చెప్పను కదా, ఎందుకంటే దానివల్ల మీకు కూడా ఇబ్బంది ఉంటుందంటే నేను చెప్పను. అది గుర్తుంచుకోండి బాగా. మాగా అసలు వాస్తవంగా అయితే ఫేక్ చేయడానికి మాకు ఖర్చు ఎక్కువైంది, ఒరిజినల్ చూపించడానికి ఖర్చు తక్కువైంది. ఇప్పుడు చెప్పండి మీరు ఎలా ఫేక్ చేసేది? కామెంట్ చేసేవాళ్ళు ముఖ్యంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కామెంట్ చేయండి. బ్యాడ్ కామెంట్ చేసేవాళ్ళు నేను ఆల్రెడీ నెంబర్ ఇస్తున్నా. మీకు బ్యాడ్ కామెంట్ చేయాలని ఉన్నోళ్ళు నిజంగా మీకు నెంబర్ ఇచ్చా కాబట్టి మీరు కాల్ చేసి అడగొచ్చు. మీ డౌట్ని మీరు, అంటే మీకు ఉన్నటువంటి ఆ డౌట్ని మీరు చెప్పొచ్చు కదా. నేను దానికి వివరంగా చూస్తా కదా. దానికి మళ్ళీ ఛానల్లో కామెంట్ పెట్టి 1-4 కామెంట్లు పెట్టినంత అవసరం లేదు కదా. చెప్పండి, నాకు కాల్ చేయండి. తెలియకపోతే అడగండి, లేదా మీకు తెలిసింది నాకు చెప్పండి, తెలుసుకుంటా. నేను అదే అంటుంది, ఈ మెటల్ గురించి నాకు తెలియదు, మీకు తెలిసింది నాకు చెప్పండి అని చెప్పి నేను చెప్పా. ఎందుకంటే మేబీ ఒకవేళ
ఇంకా చక్కగా నాకన్నా ఇంకా 100 రెట్లు మీకు తెలిసి ఉండొచ్చు కదా. మీరు చెప్పేదాన్ని బట్టి కూడా నేను అది నలుగురికి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు కదా. చెప్పండి, తప్పులేదు. కానీ పిచ్చ పిచ్చగా కామెంట్ చేసి మాత్రం ఇదిగో ఇలా మాట్లాడిపించుకోవద్దు దయచేసి. ఎందుకంటే నేను మామూలుగా పద్ధతిగా చెప్తున్నా. ఎందుకంటే బ్యాడ్ కామెంట్ చేసేవాడు ఎవడో ఒకడో ఇద్దరు ఉంటే ఆ ఫోన్ కింద పడింది నేను కొట్టేటప్పుడు. అందుకే సో మళ్ళా షార్ట్ వేసుకుని వెళ్ళా ఫ్రెండ్స్, నేను షార్ట్ వేసుకుని వెళ్ళాను. బ్యాడ్ కామెంట్ చేసేవాళ్ళు ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు. దానికోసం అందరూ వీడియో ఎంతోమంది చూస్తుంటారు. సో ఇప్పుడు అందరికీ మనం అనే మాటలు వద్దు. ఎంతో ఇంపార్టెంట్గా ఎంతో అవసరం ఉండి చూస్తుంటారు, అది ఇంపార్టెంట్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లోపల కొడితే, అసలు మహా అద్భుతంగా ఉంది. నాకు ఆశ్చర్యం ఇప్పుడు కూడా. అంటే ఇలాంటి మెటల్ ఉందా, ఇలాంటి మెటల్ ఉంటుందా, అది కూడా ఎంత బరువు ఉంటుంది అనుకున్నాం. మామూలుగా దాదాపు ఒక ఐరన్ గడ్డ తీసేసుకుంటే ఎంత బరువు ఉంటుందో అంత బరువు ఉంటుంది. అది చాలా బరువు ఉంటుంది, చాలా బాగుంటుంది, బంగారంలాగా మెరుస్తుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇది ఏంది అన్నది నాకు నిజంగా తెలియదు, పూర్తిగా నాకు తెలియదు. నేను ఏదో ఇప్పుడు చాలామంది చెప్తున్నటువంటి మాటలను బట్టి మనకు ఒక అభిప్రాయం ఉంది, దాని పట్ల పూర్తిగా నాకు తెలియదు. కానీ దాని పైన మాత్రం ఒక పసుపు పొర ఉంది. ఆ పొర మాత్రం బంగారం మాత్రం నాకు తెలుసు. ఇదేందో నాకు తెలియదు. బాగుంది, చాలా బాగుంది. చూద్దాం ఎవరు చెప్తారో చూద్దాం పర్ఫెక్ట్గా. ఓకేనా? ఎవరు పర్ఫెక్ట్ చెప్తారో దీని గురించి, ఎవరికి అంత సరైన అవగాహన. చూడు ఎంత బాగుంది, అసలు అద్భుతంగా ఉంది. అక్కడ అంతా ఆ క్వార్జ్లో కొడితే ఎంత బాగా మెరుస్తుందో, అసలు ఎంత ఇరుక్కుపోయింది అనమాట. దీనికి కనుక యాసిడ్లు వేస్తే ఆ క్వార్జ్ మొత్తం కరిగిపోయింది, అవి మాత్రం మిగిలిపోతాయి. నేను ఆ ప్రయోగం కూడా చేసి ఆల్రెడీ. యాసిడ్లు వేస్తే ఆ క్వార్జ్ మొత్తం, పైన ఉన్న క్వార్జ్ మొత్తం కరిగిపోయింది, ఏముండదు. అవి మొత్తం ఒక చోటకు వచ్చేస్తాయి, మొత్తం ఒక మెటల్ అయింది, ఒక మెటల్ లాగా వచ్చేసిద్ది అనమాట. యాసిడ్లు వేస్తే అది విడివిడిగా వచ్చేస్తాయి మనకి అలాగా. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతమైన సంపద ఉందో మన దగ్గర. కాబట్టి మనం ప్రతిదీ కూడా నేర్చుకోవటం, తెలుసుకోవటం చాలా అవసరం. మనం ఏదైతే చూస్తున్నామో అది ఎప్పటికీ నిజం కాదు. మనం ఏదైతే మేబీ ఇది ఏముంది అనుకుంటామో బహుశా అదే ఇంపార్టెంట్ అయింది. ఓకేనా? అలాంటిది ఇది కూడా. సో ఇదేందో నాకు తెలీదు, ఖచ్చితంగా ఇంపార్టెంట్ అయిద్దని నేను అనుకుంటున్నాను, అవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే 10 మందికి ఉపయోగపడుద్ది. 10 మందికే కాదు ఫ్రెండ్స్, నిజంగా ఇలాంటి సంపద కనుక ఉందంటే మన గవర్నమెంట్ దీన్ని పట్టించుకుంటే మేబీ చాలా వరకు యూజ్ అవుద్ది. అలా ఉండాలి. సో అంటే మన ఉద్దేశం ఇప్పుడు కూడా మంచిదే ఉండాలి, అది అందరికి ఉపయోగపడుద్ది. చూడండి కోహినూర్ డైమండ్ ఏ విధంగా అయితే ప్రపంచంలో టాప్ మోస్ట్ అయిందో, మన దగ్గర ఉన్నటువంటి ఆ సంపదని కనుక తీస్తే అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది కదా, అప్పుల నుంచి కూడా బయటపడవచ్చు. కొంత సంపదని కనుక దీన్ని లీగల్గా చేసేసుకొని ప్రభుత్వం. ఇదిగో ఉదాహరణ మనలాంటి ఇలా రాళ్ళు హంటింగ్ చేస్తుంటాం, మన దగ్గర ప్రభుత్వం కొంటే అది ఇంకా మంచిదే కదా. మనకి లీగల్గా పోతే ఇంకా సంతోషం, హ్యాపీ, మనకి బతుకు తెరువు దొరుకుద్ది, అట్లనే ప్రభుత్వానికి ట్యాక్స్ వెళ్ళుద్ది. ఈ మామూలుగా ఏదైతే ఉందో ఎవరెవరు అడ్డగోలుగా కొంటున్నారు కదా, అలా కొనే పని లేకుండా బాగుంటుంది. అది మన ఉద్దేశం. సో మన ఉద్దేశం అది, కానీ బహుశా అలా జరగకపోవచ్చు కూడా. స్టోన్ చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. అప్పుడు పగలగొట్టాను పెద్దరాయి పగలగొట్టి తీసా క్వార్జ్లో ఉంది అది. అదిగో సుత్తి, అప్పటికి సుత్తి పవర్ సరిపోలేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకోటి మీకు చెప్పాలి, మన మిత్రుడు, మన ఛానల్ సబ్స్క్రైబరు అంతం కన్నా కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాను, రమేష్. నాకు చాలా వరకు ఈ వీడియోలో పడుతున్న కష్టాలు చూసి కొంత సామాగ్రి ఇచ్చాడు. తను పాపం సొంతగా కొని నాకు ఇచ్చాడు అనమాట పర్సనల్గా. నాకు చాలా ఆనందం వేసింది. తను నా బాధ చూశాడు, నా బాధ చూసి ఇబ్బంది పడుతుందని చెప్పి ఏం వస్తువులు కావాలో అవన్నీ తెచ్చాడు. 2 బ్రష్లు, ఐరన్ ఇత్తడి బ్రష్లు, సుత్తి తనే తయారు చేశాడు. సుత్తికి ఒక పక్క హుక్ వచ్చే విధంగా, ఒక పక్క సుత్తి కొట్టే విధంగా తయారు చేశాడు. ఇంకా చాలా బ్యాగు, ఇంకా కొన్ని బ్రష్లు, కొన్ని వాటర్ కొట్టేవి, చాలా సామాన్ ఇచ్చాడు. నిజంగా అద్భుతం. ఖచ్చితంగా రుణపడి ఉంటా అతనికి మాత్రం. భవిష్యత్తులో ఖచ్చితంగా దానికి తగ్గ రుణం తీర్చుకుంటాను నేను. అంత మంచి పని చేశాడు. ఎందుకంటే మనం కష్టపడాలి, చేయాలి, మనం చేసుకున్నటువంటి డబ్బులతోటి మనం కొనుక్కోవాలి. కానీ మిత్రుడు అది ఆలోచించి తనకేదో మనసులో ఆలోచన కలిగి కొన్నాడు. నిజంగా సంతోషం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో
కార్స్‌లో సూపర్. అది అది మాత్రం ఒక పొర ఉంది. గోల్డ్ పొరలాగుంది. అదిగో మొత్తం అంచంబట ఒక పొరలాగా. బంగారపు పొరలాగుంది. నేను ఎలా చూసానంటే, మీరు గమనించారంటే 'కేజీఎఫ్' మూవీలో బ్లాస్టింగ్ కొట్టినప్పుడు అందరూ కూర్చుంటారు కదా! కూర్చున్నప్పుడు ఆ హీరో ఇప్పుడు ఎవరైతే ఉన్నాడో ఆ 'రాకీ బాయ్' అని చెప్పేసి ఒక స్టోన్ పట్టుకొని ఇలా చూస్తాడు. ఆ స్టోన్ ఇలాగే ఉంటది. ఓకేనా? ఆ స్టోన్ ఇలాగే ఉంటది. అది నిజమా కాదా కామెంట్ చేయండి. కొంచెం మీకు గూడా. అంటే నాకు గూడా ఇనాలని ఉంది మీ కామెంట్‌లో. ఇలాగే ఉంటది ఆ స్టోను. నల్లగా ఉంటది. ఈ ఒక పొరొచ్చుంటది గోల్డ్ పొరలాగా. ఒక రాయి. సేమ్ అలాంటిదే. అంతే మన పల్నాడులో గూడా 'కేజీఎఫ్' ఉన్నట్టే గదా! అంటే ఈ విషయాన్ని మరి అంటే తెలీదు. అందరికి తెలీదు. నేను అదే అనేది. మీ ప్రాంతంలో ఉండొచ్చు కొంత సంపద. ఎక్కడెక్కడైనా ఉండొచ్చు. కానీ కంప్లీట్‌గా అంగుళం టు అంగుళం ఎవరు సెర్చింగ్ చేయలే ఇంతవరకు భూమి మీద. చేయలేరు కూడా. ఎప్పటికి కూడా చేయలేరు. అదిగో ఆ గుంతల్లో అవి కొన్ని రాలిపోయాయి. ఆ గుంతల్లో ఉన్నటువంటివి. మేబీ ఇలా క్వార్ట్జ్‌లో ఆ విధంగా వజ్రాలు కూడా ఉండే ఛాన్స్ ఉంటది క్వార్ట్జ్ కింబర్‌లో. చూడు ఎంత అద్భుతంగా ఉందో అసలు మహా అద్భుతంగా ఉంది. ఆ సందుల్లో కూడా మొత్తం గోల్డ్ నాగెట్స్ లాగా ఉన్నాయి మొత్తం క్వార్ట్జ్‌లో. ఇది ఎలా ఫేక్ చేస్తారు? ఇది ఫేక్ ఎలా అయిద్ది? మూర్ఖులకు అర్థం కాదు. ఇది మనం చేసే ఫేక్ కాదు ఏమన్నా? కాదు కదా! సహజ సంపదే కదా! సహజ సంపదను చూపిస్తే ఫేక్ అంటాం అది ఇంకా మూర్ఖత్వం అయిద్ది. అది. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు ఈ అడ్రస్ ఎక్కడ అని. ఫ్రెండ్స్ ఇదైతే పిడుగురాళ్ళలోనే. పిడుగురాళ్ళ నుంచి పిల్లోట్లిల్ల రోడ్లో. మీకు ఎప్పుడైతే ఇది నిజంగా వాల్యుబులు, ఇది విలువైంది అని ఎవరైనా మనకు కామెంట్ చేసి చెప్పడం కానీ, లేదా మనకి ఫోన్ చేసి చెప్పడం కానీ, లేదా ఇది తీసుకుంటాం ఇంత కొంటామని చెప్పడం కానీ జరిగిద్దో, ఆ రోజున ఖచ్చితంగా పూర్తిగా పిన్ టు పిన్ లొకేషన్‌తో సహా చెప్తాను నేను. ఎందుకంటే ఇది విలువైందో కాదో తెలియకుండా మీ దగ్గర నేను చెప్పేసి లొకేషన్ చెప్పేస్తే ఓమని అందరూ వచ్చేసి అందరూ ఇక పెట్టాడు కదా! ఇది మనకు ఉపయోగపడిద్దాం అని చెప్పి అందరూ వచ్చేసి దీన్ని తీసుకపోతే ఒకవేళ ఉపయోగపడకపోతే ప్రయోజనం ఉండదు కదా! ఎటువంటి ఉపయోగం ఉండదు కదా! మీకు అనవసరంగా ఆ ఛార్జీలు బొక్క అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చినందుకు అంతా ఇబ్బంది కదా! సో, ఇబ్బంది ఉంటది కాబట్టి నేను పిడుగురాళ్ళలో చెప్తా. పక్కా పిడుగురాళ్ళు ఇది. పిడుగురాళ్ళ నుంచి పిల్లోట్ల ఇల్లు అడ్రస్ అనమాట. పిల్లోట్ల ఇల్లు రూట్ అనమాట. ఆ రూట్‌లో నీకు పిన్ టు పిన్ చెప్తా తర్వాత. ఇది ఖచ్చితంగా ఎవరైనా కొంటారో ఉపయోగపడుద్ది. దీనివల్ల లాభం ఉందంటే ఖచ్చితంగా చెప్తా. 10 మందికి ఉపయోగపడుద్దని చెప్తా. కానీ ఇది ఎవరు కొనరో దీనివల్ల యూజ్ లేదంటే మిమ్మల్ని ఎక్కడెక్కడి నుంచో పిలిపించి లేదా మిమ్మల్ని చెప్పి మిమ్మల్ని ఆశపెట్టి చేస్తే అది నాకు ఇబ్బంది అయిద్ది. సో, నా అంతరాత్మ ఒప్పుకోదు అట్లాగా. ఓకేనా? మాత్రం గుర్తుంచుకోండి. ఎవరైనా సరే దీన్ని కొంటే ఆహా! ఇది పలానా రేటుకి పోయింది. 10 మందికి ఉపయోగపడుద్దని ఖచ్చితంగా చెప్తా. కొనకుండా ఇది యూజ్ అవ్వదు, ఇది ఎందుకు పనికిరాదంటే నేను చెప్పడం వల్ల మీకు ఎటువంటి లాభం ఉండదు. అనవసరంగా దాన్ని తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకున్నా ఏం ప్రయోజనం కూడా ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? అది ఇప్పుడు దాదాపు మీకు అర్థమై ఉంటది. నేను అడ్రస్సు నేను పిన్ టు పిన్ లొకేషన్ చెప్పలేదో దయచేసి ఇంక కామెంట్లు అడగొద్దు. మీరు అడ్రస్ చెప్పండి. ఇయన్నీ చెప్తున్నారు అడ్రస్ చెప్పట్లేదని. మీరు లాస్ పోవద్దని అడ్రస్ చెప్పట్లేదు. ఇది ఎవరైనా తీసుకుంటే ఉపయోగపడిద్ది. మంచి రేట్ ఉంది. దీనికి ఇంత వాల్యూ ఉందంటే ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా? ఖచ్చితంగా మరొక వీడియోలో చెప్తాను. గుర్తుంచుకోండి. నేను ఒక అడ్రస్సే చెప్పా పిడుగురాళ్ళ నుంచి పిల్లోట్లిల్ల రోడ్లో. ఇంతవరకు చెప్పా. తెలివి కల్లోళ్ళు మన చుట్టుపక్కలోళ్ళైతే ఒక అవగాహన వచ్చిద్ది. కానీ ఇది మార్కెటింగ్ అయితే కదా! ఎవరైనా కొంటేనే కదా! దీనివల్ల మీకు యూజ్ ఉండేది. కొనకపోతే యూజ్ అయితే ఉండదు కదా! ఇక అడగొద్దు కామెంట్లు వివరంగా అడగొద్దు పూర్తిగా. దయచేసి ఈ ఛానల్‌లో మనం ఇంతకన్నా మించి కూడా చెప్పలేము. చెప్పకూడదు కూడా ఇంతకు మించి కూడా. అది మీకు కూడా తెలుసు. ఓకేనా? చెప్తే ఏం జరిగిద్దో తెలుసు. చూసుకోండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కార్స్‌లో. అద్భుతం. మహా అద్భుతం నేను చెప్పాలంటే. కార్స్‌లో ఇలాంటివి ఉంటాయి నేను కూడా ఫస్ట్ టైం చూడటం. అంటే ఎప్పుడో చూశాను. కానీ ఇంతగా ఒకే గడ్డలో ఒక రాయిలో ఇంతగా ఉండటం ఫస్ట్ టైం చూడటం. ఏదేమైనప్పటికి కూడా ఇది ఎవరైనా పూర్తిగా దీని గురించి మీకు తెలుసుంటే మన ఛానల్ సభ్యుల కోసం లేదా మన వ్యూస్ కోసం లేదా 10 మంది మేలు కోసం ఇది చెప్పండి. ఇది ఏంటో చెప్పండి. ఇది ఒకవేళ మేబీ అమ్ముకోవచ్చా? లేదా ఎవరైనా కొంటారా చెప్పండి. ఇంత వివరం కూడా చెప్పండి. ఇదంతా కాదు మేబీ ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా మేము కొంటాం దాన్ని అంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి. ఇబ్బంది లేదు. 10 మందికి మేలు జరుగుద్దంటే మనం చేయొచ్చు. దాంట్లో ఎటువంటి డౌటే లేదు. ఓకేనా? చూసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంది. అది మొత్తం ఒక గడ్డ. అది మొత్తం ఒక గడ్డ అనమాట. ఆ గడ్డలో అట్లా ఉంది. ఓకే ఫ్రెండ్స్. ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చాలా అవసరం.
ఎందుకంటే మీ సపోర్ట్ లేకపోతే వాస్తవంగా ఛానల్ ఇంతగా డెవలప్ అయ్యేది కాదు. మీ సపోర్ట్ చాలా అవసరం. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతోమందికి ఈ విషయం తెలిసేలా షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మాత్రం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ కొట్టండి. ఇంకా మోర్ వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్, అంటే ఇంకా ఎన్నో వీడియోస్ వస్తాయి. ఓకేనా, ఎన్నో వీడియోస్ వస్తాయి. వాటన్నిటి కోసం మీరు ఖచ్చితంగా గంట సింబల్ కొట్టండి, ఆల్ నొక్కండి. ఓకేనా, ఛానల్ చూసే ప్రతి ఒక్క సభ్యునికి కూడా ముఖ్యంగా ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. అందరికీ దొరకాలి. ఖచ్చితంగా మీరు అందరూ కూడా భవిష్యత్తులో ఏ సమస్య లేకుండా ఉండాలి. గుడ్ లక్ ఫ్రెండ్స్.